తన నా ఆఫీస్లో కొలీగే. తనతో ఎప్పుడు నేను తప్పుగా మెసేజ్ చేయలేదే. అసలు తప్పగా ఏంది? అసలు మాట్లాడుతున్నావు ఎందుకు? నీకు తెలుసు కదా పెళ్ళైన తర్వాత వద్దు మాట్లాడకూడదని. ఎందుకు మాట్లాడుతున్నావు? సారీ ప్లీజే నీ కాళ్ళు పట్టుకుంటానే. ఏడు పాపే. ఇవి చేతులు, కాళ్ళేమంత దూరంలో లేవు శ్రీవారు. అబ్బో పట్టుకుంటా. ఏడు పాపు ప్లీజ్. అక్కడక్కడ. ఏమైంది వెంకీ, ఇంత మార్నింగ్ బయటికి తీసుకొచ్చావు? నాకు మీ ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉంది బ్లెస్సీ. అవునా, సరే నీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోదాందా. నా మీద కోపం లేదా? ఏ అంటే చాలా డేస్ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళావు కదా, మీ వాళ్ళంతా కలిసిపోయారు. అలాంటి టైంలో నేను బయటికి తీసుకొచ్చా కదా. దాంట్లో ఏముంది వెంకీ, మా అమ్మతో టైం స్పెండ్ చేశాను, మా చెల్లితో ఆడుకున్నాను, మా నాన్నతో మాట్లాడాను. ఇంకేం కావాలి చెప్పు? నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను మాత్రం హ్యాపీగా ఉండగలనా చెప్పు? లవ్ యూ బ్లెస్సీ. శ్రీవారు, మీరెక్కడుంటే నాకు కూడా అక్కడే హ్యాపీ. మీరెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఎన్ని మాటలు అన్నవరా మా అమ్మని. పాపం మా అల్లుడు అనే అధికారంతో క్యాబ్ కి మనీ ఇమ్మంటే నీ ఆస్తి మొత్తం తప్పేసినట్టు బిల్డప్ ఇస్తావా? అప్పుడేం మాట్లాడలే కదా నువ్వు, అప్పుడు బానే ఉన్నావు కదా. ఎక్కడేం మాట్లాడారు నువ్వు నాకు చెప్పకు. పాపం మా నాన్న కుక్ చేస్తుంటే హెల్ప్ చేయన్నది మా అమ్మ, దానికి అంత పెద్ద పెద్ద మాటలు అనేసావా? అరవకురా అరవకు. ఏంటి ఇప్పుడు చెప్తున్నావా నా పిల్లం గాయాలి అని అరుచుకుంటా? ఏయ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే నిజంగా నేను గాయాలదన్నా? నేనేం అనలేదు కదే. అదేంటి ప్లెస్సీ, నువ్వు గయ్యాలని కాదు, నా ముద్దులు పెళ్ళాలని లేకపోతున్నా నువ్వు? నా ముద్దుల నేను చెప్పడం కాదు. ఈ రోజంతా నువ్వు మాట్లాడ నేను మాట్లాడా. అది కాదు వెంకీ, ఆర్డర్ వచ్చింది, ఒక 2K ఉంటే ఇవ్వవా? ఇప్పుడే మాట్లాడినాను. ఏదో సరదాగా అన్నా శ్రీవారు, అవన్నీ మనసులో పెట్టుకుంటావా? 2K ఇవ్వు. వద్దులే బ్లెస్సీ, అసలే మాట మీద నిలబడిన పర్సన్ అంటావు మళ్ళీ. పాపం వెంకీ ఆ డెలివరీ బాయ్, వాళ్ళ పాపో బాబో వెయిట్ చేస్తూ ఉంటారు కదా, నాన్న బిర్యానీ తెస్తాడు వచ్చేటప్పుడు అని. మనం ఇప్పుడు ఆర్డర్ తీసుకోలేదనుకో, పాపం ఆ పిల్లల మనసు బాధపడుతుంది. ఆ పాపం నీదే అవుతుంది వెంకీ. వద్దు, ఇక చాలా ఆపేసాయి. అమౌంట్ ఫోన్ పే చేస్తున్నా, చూసుకో. మంచి శ్రీవారు, థ్యాంక్ యూ. అయిపోయి, థ్యాంక్ యూ. హలో, అత్తారింటికి వెళ్ళాక మొత్తానికి మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. అదేం లేదు మామ, ఇప్పుడే ఇంటికి వచ్చాం. అవునా, మన బాస్ ఈవినింగ్ పార్టీ ఇస్తా అన్నారు, వెళ్దాం మర్చిపోకు. మన బాస్ కాడా? ఆడు పిల్లికే పిచ్చమేడు, ఆడు పార్టీ ఇస్తానడా? అయితే ఏదో ఉందిరా, వెళ్దాం పక్కెళ్దాం పార్టీకి. మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? మా ఆవిడనా? దానికి మనం ఎంత చెప్తే అంతరా. ఓకే, మళ్ళీ కాల్ చేస్తా, ఆగు. ఊర్ని అమ్మ, ఇప్పుడు దీన్ని ఎలా ఒప్పించాలరా బాబు? బ్లెస్సీ నిన్నొకటి అడుగుతా, నువ్వేమనద్దు మరి. ఏంటి? ఆఫీస్లో బాసు పార్టీ ఇస్తున్నాడు, వెళ్ళకుంటే బాగుండదు కదా. పార్టీ అంటే మందు ఉంటుందా? మందు ఉంటుంది కదా. అయితే వద్దు. అలా కాదు బ్లెస్సీ,
బాస్ కదా, వెళ్ళాలి, లేకుంటే ఫీల్ అవుతాడు. వెంకీ వద్దన్నా వద్దు, విసిగించుకు నన్ను, వెళ్ళు. ప్లీజ్ బ్లెస్సీ. వద్దన్నానా, వెళ్ళు. సర్లే, వద్దన్నావుగా. నీ అమ్మ పెళ్ళైనాక ఒక్క పార్టీకి కూడా పంపట్లేదు ఇది. అలిగావా వెంకీ? లేదు, అలగలేదు. తాగవు కదా? లేదు లేదు, ఒకే బీర్ తాగుతా. మళ్ళీ అమ్మా నాన్నొస్తే అది కూడా ఉండదు కదా. ప్లీజ్. సరే వెళ్ళు, కానీ ఒక్కటే ఒక బీర్. థ్యాంక్ యూ బంగారం, నువ్వు ఒప్పుకుంటావని నాకు ముందే తెలుసు. థ్యాంక్ యూ. ఏ నా పిల్లం పార్టీకి ఒప్పుకుందరు. సార్, మీరు పార్టీ ఇస్తున్నారంటే ఏదో మంచి విషయం అయి ఉంటుంది సార్. చాలా మంచి విషయం ఉంది వెంకీ. ఇక్కడే ఎందుకు, తాగుతూ మాట్లాడుకుందాం పద. ఇప్పుడు మంచి మాట మాట్లాడారు. Cheers! మీకు బ్రదర్లో ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా. సంపాదించండి, కానీ పెళ్ళాం పిల్లలకు టైం ఇవ్వలేనంత కాదు. నా భార్య పిల్లలు నన్ను వదిలేసి చాలా రోజులు అవుతుంది. ఏమైంది సార్? వాళ్ళకి నేను బెస్ట్ లైఫ్ ఇస్తున్నాను అనుకున్నా, కానీ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నా, దూరం అవుతున్నాను ఎప్పుడు అనుకోలేదు. డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరిగెత్తాను. ఆ డబ్బు మిగిలింది, కానీ ఎవరి కోసమైతే పరిగెత్తానో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మేడంతో ఒకసారి మాట్లాడి చూద్దాం సార్. మాటలు దాటి ఎప్పుడో విడాకుల దాకా వెళ్ళిపోయాం. రూమ్లో ఒంటరిగా ఉంటూ పిచ్చిలేస్తుంది నాకు. కాసేపు ఇలా మీతో మాట్లాడితే మనసులో ఉన్న భారం కొంచెమైనా తగ్గుద్దని మిమ్మల్ని రమ్మన్నా. ఎలా భరిస్తున్నారు సార్ ఇదంతా? అందుకే కదా ఇది ఉంది. సార్ 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 సార్. సార్ ఆపండి సార్. నేను చేసిన తప్పు మీరెవరూ చేయకండి. ఓకే సార్, కొంచెం మెల్లిగా తాగండి. ఓకే? నా భార్య పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సార్ 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 మీకు చాలు సార్, ఎక్కువైపోయింది ఇంకా సార్ చాలు సార్. సార్ సార్ చాలు సార్. రే తీసుకెళ్దాం పద. ఈయన అసలు ఇన్నేటట్లేడే. మెల్లగా సార్, మెల్లగా సార్. లేవండి సార్, లేవండి సార్. భార్య పిల్లలంటే సార్. చాలా ఇష్టం. రేఖ, నువ్వు లేకుండా నేను లేను రేఖ. రే పద, లేట్ అవుతుంది. సరే పద. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్. హే హాయ్. హాయ్. కూర్చో. ఏంటి సడన్ సర్ప్రైజ్? మేడం గారికి ఎలాగో ఖాళీ ఉండట్లే కదా, అందుకే నేనే వచ్చేసా. అలా ఏం లేదే, వెంకీకి అస్సలు ఖాళీ ఉండట్లేదు. పక్కా పెళ్ళికన్నా వద్దామనుకున్నాం కానీ అవ్వలే. సరే అది వదిలే. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం కదా, అందుకే చాలా బాగున్నాం. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళే కూడా లేదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అబ్బో. మరి ఇప్పుడు నన్నెవరు అడుగుతారు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, ఇదిగో నేను ఇలా వచ్చేసా. నీ పని బాగుందే. అవును, వెంకీ లేడా? ఆఫీస్కి వెళ్ళాడు, ఎక్స్ట్రా షిఫ్ట్ అంట. సో అవును బ్లెస్సీ, మీ ఆయన వాళ్ళ అమ్మ మాట తప్ప ఎవరి మాట వినడంట కదా. నువ్వు మీ ఆయన్ని ఎప్పుడైతే బయటకు తీసుకెళ్తావో అప్పుడే నీ లైఫ్ బాగుపడుతుంది. జెస్సీ, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు, అందుకే ఏమనలేకపోతున్నా. వెంకీ గురించి తప్పుగా మాట్లాడకు. బ్లెస్సీ, నిజం చెప్పు, నువ్వు హ్యాపీగానే ఉన్నావా? నీకంటూ సరదాలు ఉండవా? నీకు మీ హస్బెండ్తో బయట తిరగాలని ఉండదా? ఉంటుంది జెస్సీ, కానీ
మేము బయటికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ ఉండాలి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. అందుకే చెప్తున్నా వేరే కాపురానికి ట్రై చేయి. బెంగళూరు ఎంఎన్సీ కంపెనీలో మా ఆయన మేనేజర్. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. బట్ వెంకీ ఒప్పుకోడే. చెప్పే రీతిలో చెప్తే ఒప్పుకుంటాడు. ఒకసారి ఆలోచించు. ప్రతిదానికి అత్తయ్యనే మామేని అడగడానికి మనం ఏమన్నా చిన్నపిల్లలమా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? మళ్ళీ పుడతామా ఏంటి? బాయ్, మరి ఆలోచించు ఒకసారి. ఈ రోజుతో ప్రాజెక్ట్ అయిపోద్ది మావా. 2 days హ్యాపీ. అవును మామ. ఏమైంది మావా డల్గా ఉన్నావు? నిన్న నైట్ నీ దగ్గర ఒక విషయం దాచా మామ. ఏంటి మావా అది? అత్తగారింట్లో నరకం చూసాం మామ. అది ఇల్లు కాదు మామ, మగవాళ్ళ కోసమే స్పెషల్గా తయారు చేయబడిన జైల్. అక్కడ ఆడవాళ్ళు చేసే ప్రతి పని మగవాళ్ళే చేయాలి మామ. అంటే అవును మామ, అన్ని పనులు నేనే చేశాను మామ. ఆడవాళ్ళు చేసే ప్రతి పని నీతో చేయించడం ఏంటి మావా? అదే కదా మామ చెప్పేది. తమ్ముడు, ఆ, ఒక్కరోజు ఇంట్లో పనిచేసి ఇన్ని జోక్స్ వేసుకుంటున్నారు కదా, మరి మేము పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఇవే పనులు చేస్తున్నాం కదా, మరి మేమే నీ జోక్స్ వేసుకోవాలి? మీరు వర్క్ చేసే ఈ కంప్యూటర్కైనా వారానికి ఒక్కరోజైనా బ్రేక్ ఉంటుంది. మేము చేసే పనులకు బ్రేక్ ఉండదు కదా. అంటే అది కాదక్క. నాలో సగభాగమని పెళ్లి చేసుకుంటారు కానీ ఇంట్లో ఏదైనా పనుల్లో హెల్ప్ చేయమంటే ఇది ఆడవాళ్ళ పనని ఎగతాళి చేస్తారు. ఎంత బాధగా ఉన్న ప్రతి పని మేమే చేయాలి. ఇంట్లో పనులన్నీ చేయడానికైనా మేము పుట్టింది. ఇన్ని పనులు చేసే మేము ఎవరిపైన జోక్స్ చేసుకోవాలి? మా ఆడవాళ్ళ బాధ అర్థం చేసుకుంటారని చెప్తున్నా తమ్ముడు. తప్పుంటే క్షమించండి. నేనంటే ఎందుకే నీకు అంత ప్రేమ? నా కోసం మీ పేరెంట్స్ని కూడా వదిలేసుకొని వచ్చావు. నన్ను ఎవరేమైనా అంటే అస్సలే ఊరుకో. నాకు తెలిసి పోయిన జన్మలో పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో నువ్వు దొరికావు. లవ్ యూ బంగారం. అబ్బా, చేసేద్దాం. అదిరిపోయింది. అబ్బా, అమ్మో ఇన్ని పనులు చేస్తారు ఆడోళ్ళు. దూలకు తీరిపోతుంది బాబాయ్. అదిరిపోయింది అంతే. పద బ్లెస్సీ. అయ్యో వెంకీ, నువ్వెప్పుడొచ్చా? ఆగు, తినడానికి ఏమని చేస్తా. అవసరం లేదు.
ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండు, నీకే. సడన్గా కరెంట్ పోయింది ఏంటి వెంకీ? భయంగా ఉంది. వావ్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఏంటి శ్రీవారు, కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ ప్రేమ కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు కానీ నీ శ్రీవారిగా నీ పక్కనే ఉన్న బ్లెస్సీకి ప్రేమికుడిగా కాస్త దూరం అయ్యాననిపించింది, అందుకే. అంటే ఇప్పుడు ప్రేమ తగ్గిపోయిందనా? నీపైన ప్రేమ ఎప్పటికీ తగ్గదు బ్లెస్సీ. నా గుండె కొట్టుకునేంత వరకు నీపై ప్రేమ ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఆ మాటలు అవసరమా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు కదా బ్లెస్సీ. రేపో మాపో ఒక పాపో బాబో మనకు పుట్టచ్చు. వాళ్ళ స్కూల్ కానీ కాలేజ్ కానీ మనం ఇంకా బిజీ అయిపోవచ్చు. పిల్లల మీద ప్రేమ ఉన్నా సరే నీపై ప్రేమ ఎప్పటికీ మారదు. అబ్బో, ఇంకొన్నాళ్ళు గడిస్తే మన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోవచ్చు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అప్పుడు మన ఇద్దరం ఉంటాం, నువ్వు నేను. అప్పుడు కూడా ఇలాగే నీ చేయి పట్టుకొని ఉంటాను. మన చేతులు మన మొహాలు ముడతలొచ్చి ఉంటాయి. అప్పటికి కూడా ఇలాగే నేను ప్రేమిస్తూ ఉంటాను. వెంకీ, నీకు ఒకటి అడగనా? అడుగు బ్లెస్సీ. ఎప్పటికీ ప్రేమ ఇలాగే ఉంటుంది కదా, మారదు కదా? ప్రామిస్ చేయి. ప్రామిస్. ఎప్పటికీ జీవితాంతం నా ప్రేమ ఇలాగనే ఉంటుంది. లవ్ యూ నాన్న. లవ్ యూ బ్లెస్సీ.